హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గురువు గారితో మాట్లాడిన యమున అందరి ముందుకు వచ్చి ఇంటి వారసుడు క్షేమంగా ఉండాలంటే అమ్మవారి గుడికి వెళ్ళి రోజంతా ఉపవాసం ఉండి 5 ముత్తైదులకు వాయనమిచ్చి అమ్మవారి ముందు దీపం పెట్టి సాయంకాలానికి ఇంటికి రావాలని గురువుగారు చెప్తున్నారు. సహస్ర, ఈ పని చేయాల్సింది నువ్వేనమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక సహస్ర షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటుంది. బాగా గుర్తుంచుకోండమ్మా, ఈ ఇంటి వారసుడు ఎటువంటి గండం లేకుండా క్షేమంగా బయటపడాలంటే ఈ పూజ తప్పక చెయ్యాలి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, మీరు చెప్పారు కదా, సహస్రతో నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరేమ్మా, నాకు ఇక సెలవిప్పించండి అని గురువుగారు అంటూ ఉంటారు. సరే గురువుగారు అని చెప్పి యమున భక్తవత్సలం గురువుగారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. గురువుగారు కాస్త దూరం వెళ్ళి అమ్మా లక్ష్మి ఇలారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక లక్ష్మి వస్తున్నాను గురువుగారు అని చెప్పి గురువుగారి దగ్గరకు వెళ్ళి ఏంటి గురువుగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఇంటి వారసుడికి పెద్ద గండం ఉంది. గండం నుంచి బయటపడాలంటే నేను చెప్పిన పూజ తూచ తప్పకుండా పాటించమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు. లక్ష్మి షాకింగ్గా గురువుగారి వైపు చూస్తూ ఉంటుంది. జాగ్రత్తమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో, కడుపులో బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకో, సర్వే జన సుఖినో భవంతో అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు అంబిక ఎదురుగా వచ్చి ఏ లక్ష్మి, గురువుగారు నీతో ఏం చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పలేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పలేదని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వస్తే లక్ష్మి, ఎంత పొగరే నీకు, మా ఇంట్లో పని మనిషి అయ్యుండి నాకే ఎదురు చెప్తున్నావా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున ఆలోచిస్తూ ఉంటుంది. వదిన ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నారు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. రాముల వారి కళ్యాణం జరిపిద్దామనుకుంటే సడన్గా మంటలు రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అదే నాకు కూడా చాలా బాధగా ఉంది వదిన. ఈరోజు ఎంతో సంతోషంగా రాముల వారి కళ్యాణం జరుపుకుందాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ఇలా జరగటం దేనికి పరిణామం తీస్తుందో ఏంటో అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఎలాగైనా సరే సహస్ర చేత ఆ పూజ జరిపించాలి వసుధ అని యమున చెప్తూ ఉంటుంది. జరిపిద్దూర్లే వదిన అని చెప్పి వసుధ యమునకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అనుకోకుండా పసుపులో మంటలు వచ్చాయా, లేకపోతే ఆ దుర్మార్గుడు ఏదైనా కుట్ర పన్నాడా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి విహారి, ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గొంతులేస్తుందా అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. అంటే ఆ ప్రమాదాన్ని సృష్టించింది నువ్వేనారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అవును విహారి, ఆ ప్రమాదాన్ని సృష్టించిందే నేను, కానీ మీ కుటుంబం అంతా కూడా కాలి బూడిదైపోతుంది అనుకున్నాను. అదృష్టం బాగున్నట్టుంది, ఎవ్వరికి ఏం కాలేదు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. రేయ్, నిన్ను వదిలిపెట్టనరా అని విహారి అంటూ ఉంటే మీ అందరికీ ఏమీ అవ్వకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకుందిరా అని భుజంగం అంటూ ఉంటాడు. ఏంట్రా అది అని విహారి అడుగుతూ ఉంటాడు. మీరు ఎంతో సంతోషంగా రాముల వారి కళ్యాణం జరిపిద్దాం అనుకున్నారు, కానీ నా వల్ల ఆ పసుపు మంటలు రావటంతో మీరు రాముల వారి కళ్యాణాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది కదరా, అదే నా సాటిస్ఫాక్షన్ అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. రేయ్, నువ్వు నా చేతికి దొరకరా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, అసలు నేను ఎవరో నీవు తెలుసుకుంటే కదా అని చెప్పి భుజంగం ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఈ మాటలను లక్ష్మి దూరం నుంచి వింటూ ఉంటుంది. విహారి గారు ఫోన్ చేసింది వాడేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు. ఏమంటున్నాడు విహారి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. పసుపులో మంటలు రావటానికి వాడే కారణమంట లక్ష్మి. కళ్యాణానికి ముందే వాడు నాకు ఫోన్ చేసి కళ్యాణం జరిపిస్తే ఇంట్లో ప్రమాదం సృష్టిస్తానని హెచ్చరించాడు. వాడు అన్నట్టుగానే చేసేశాడు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. విహారి గారు, అసలు వాడిని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. వాడు
యమునమ్మను అడ్డు పెట్టుకొని ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. వాడు దొరికితేనే నిజాలు ఏంటో బయటపడతాయి. మనమా యమునమ్మని గట్టిగా అడగలేము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవును లక్ష్మి, వాడు ఎక్కడ ఉన్నాడో అసలు ఎవడో తెలుసుకోవాలి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. తెలుసుకుందాం విహారి గారు, తప్పకుండా వాడెవడో తెలుసుకుందాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, రోజంతా ఉపవాసం ఉండి 5 ముత్తైదులకి వాయనం ఇచ్చి ఆ తరువాత అమ్మవారి ముందు దీపం పెట్టి పూజ జరిపిస్తే వారసుడు క్షేమంగా ఉంటాడని అత్తయ్య చెప్తుంది. నేను వాళ్ళందరి ముందు పూజ చెయ్యను అంటే యమున అత్తయ్యకు కోపం వస్తుందేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. కోపం రావటం కాదు సహస్ర, అనుమానం వస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న లక్ష్మి పద్మాక్షి సహస్ర మాట్లాడుకుంటున్న మాటలను దూరం నుంచి వింటూ ఉంటుంది. అమ్మా, కానీ నేను సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండలేవను. పూజలు అలా గుళ్ళకు వెళ్ళటం అంటే నాకు అసలే చిరాకు, నీకు తెలుసు కదా, నేను ఆ పూజ చేయలేనమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నేను చూసుకుంటాను కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను మాత్రం ఆ పూజ చెయ్యను అని సహస్ర అంటూ ఉంటుంది. అమ్మ, వారసుడి విషయంలో యమున అత్తయ్య చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, మరి నేను పూజ చెయ్యనంటే ఏమంటుందంటావు అని సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే సహస్ర, ఆ యమునకు ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాలే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇదేంటి, సహస్రమ్మ కడుపులో బిడ్డ కోసమే కదా యమునమ్మ పూజ చేపిస్తాంది, సహస్రమ్మ బిడ్డ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ కిందికి వస్తుంది. పండు ఎదురుగా ఉండి, లక్ష్మమ్మ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పండు, సహస్రమ్మ ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమైంది లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. పండు, సహస్రమ్మ గర్భవతి, ఈ ఇంటి వారసుడిని తన కడుపులో మోస్తుంది. గురువుగారు ఈ ఇంటి వారసుడికి గండం ఉంది, పూజ జరిపిస్తేనే ఆ గండం తొలగిపోతుందని చెప్పారు. కానీ సహస్రమ్మ పూజ చేయడానికి ఇష్టపడట్లేదు. మొన్న కూడా అంతే, వేసుకోవాల్సిన టాబ్లెట్స్ని డస్ట్బిన్లో వేసింది. ఎందుకో సహస్రమ్మ ప్రవర్తన వింతగా విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ సహస్రమ్మ ఎప్పుడూ కూడా అలా ఆలోచించినట్టు అనిపించలేదు. కనీసం కడుపుతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలా కూడా సహస్రమ్మ ఎప్పుడు నాకు కనిపించలేదు. సహస్రమ్మను మొదటి నుంచి చూస్తున్నాను కదా, మొదటి నుంచి ఎలా ఉంటున్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. అసలు సహస్రమ్మ నిజంగానే కడుపుతో ఉన్నారంటావా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. అదే నాకు డౌట్ వస్తుంది పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మమ్మ, మనిద్దరం కలిసి సహస్రమ్మ కడుపుతో ఉందో లేదో తెలుసుకుందాం అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రూమ్లోకి వెళ్తూ ఉంటే అంబిక ఏ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అంబిక దగ్గరకు వెళ్ళి ఏంటి అంబికమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటే అంత పొగరుగా సమాధానం ఇస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. నేనే పొగరుగా సమాధానం చెప్పానమ్మా, మీరు పిలిచారు నేను వచ్చాను కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు బాగా పొగరు ఎక్కువైందే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబికమ్మ, ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఊరుకోకపోతే ఏం చేస్తావే అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకుంటుంది. అంబికమ్మ, నాకు కూడా చేతులు ఉన్నాయి, మీ గొంతు కూడా నాకు అందుతుంది, నేను కూడా మీ గొంతు పట్టుకోగలను. ఇందాకలా స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో స్వామివారి మంగళసూత్రాన్ని దొంగతనం చేసింది మీరేనని కూడా తెలుసు, అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా అని చెప్పి లక్ష్మి అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను స్వామివారి మంగళసూత్రం దొంగతనం చేశానా అని అంబిక అంటూ ఉంటుంది. అంబికమ్మ, ఏ రోజు కూడా నాకు పని తగ్గించాలని చూడరు, అలాంటిది గురువుగారు చెంబు అడిగేసరికి నేను వెళ్ళి తీసుకొస్తానని మీరు కిచెన్లోకి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది, మీరు ఏదో కుట్ర పన్నుతున్నారని. చెంబు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చి మంగళసూత్రాన్ని దొంగతనం చేసుకొని వెళ్ళారు కదమ్మా, నేను చూడలేదనుకుంటున్నారా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎంత ధైర్యమే, నన్నే దొంగ అంటావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంబిక గొంతు పట్టుకుంటుంది. ఏయ్, నా గొంతు పట్టుకున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే, నేను కూడా చెప్తానమ్మా,
మీ గురించి అన్ని విషయాలు మీ కుటుంబ సభ్యులందరికీ చెప్తాను. ఇన్ని రోజులు విహారీ గారిపై మీరు చేసిన కుట్ర అంతా కూడా అందరికీ చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నాతో పెట్టుకుంటున్నావు, నీకు మామూలుగా ఉండదు అని అంబిక చెప్తూ ఉంటుంది. మీరు నా జోలికి రానంత వరకు నేను మీ జోలికి రాను, నా జోలికి మీరు వస్తే మాత్రం వదిలిపెట్టనమ్మా అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పద్మాక్షి, సహస్ర డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారే అని చెప్పి చెప్తూ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి స్పీకర్ ఆన్ చేసి, హలో డాక్టర్, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి గారు, మీరు కోరుకున్నట్టుగానే 6 నెలల్లో పుట్టిన బిడ్డను మనకు ఇవ్వటానికి ఒక జంట ఒప్పుకున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, మీరు చెప్పేది నిజమా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవును పద్మాక్షి గారు, నేను చెప్తుంది నిజమే. ఇప్పుడే ఒక జంట మా హాస్పిటల్కు వచ్చారు, అబార్షన్ చేయమన్నారు. అబార్షన్ చేయటం కుదరదని చెప్పేసరికి బిడ్డను పెంచే స్తోమత మాకు లేదని బాధపడుతున్నారు. వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి పుట్టిన బిడ్డను పుట్టినట్టే మనకు ఇవ్వాలని ఒప్పందం చేశాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన ఫేవర్ని నేను ఎప్పటికీ మర్చిపోలేవను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు పద్మాక్షి గారు, మీరు కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇంట్లో ఎవరికి కూడా సహస్ర ప్రెగ్నెంట్ కాదన్న అనుమానం రాకుండా ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటే ఆ మాటలను లక్ష్మి వింటుంది. ఏంటి, సహస్రమ్మ ప్రెగ్నెంట్ కాదా? ప్రెగ్నెంట్ అని అందరినీ నమ్మిస్తున్నారా? ఎవరికి అనుమానం రాకుండా చూసుకోమని అందుకే డాక్టర్ చెప్తుందా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే సహస్రమ్మ డైలీ వేసుకునే టాబ్లెట్స్ వేసుకోవట్లేదనుకుంటా. పూజ చేయమన్నా కూడా చెయ్యను అంటుంది. సహస్రమ్మ ఇదంతా అసలు ఎందుకు చేస్తుంది? ప్రెగ్నెంట్ అవ్వకపోయినా కూడా ప్రెగ్నెంట్ లాగా ఎందుకు నాటకం ఆడుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదో కథ ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ కిందికి వస్తుంది. లక్ష్మమ్మ, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు. పండు, మనం అనుమానించింది నిజమే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. సహస్రమ్మ కడుపుతో లేదు, కడుపుతో ఉన్నట్టు నాటకం ఆడుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మమ్మ అని పండు అంటూ ఉంటే, అవును పండు, పద్మాక్షి అమ్మ సహస్రమ్మ ఇప్పుడే తాను చూపించుకునే డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇంతలా నాటకం ఆడుతున్నారు లక్ష్మమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. ఏమో పండు, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వీళ్ళు నాటకం ఆడుతున్నారు, లేని కడుపుని ఉందని అందరినీ ఎందుకు నమ్మిస్తున్నారో తెలుసుకోవాలి అని లక్ష్మి పండుతో చెప్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, ఏదో పెద్ద కథే ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని పండు అంటూ ఉంటాడు. అప్పుడే సడన్గా యమున వచ్చి లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. లక్ష్మి షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటుంది. పండు, యమునమ్మ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందా? అందుకే అలా అరిచుంటారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమో లక్ష్మమ్మ, నాకు కూడా చాలా భయంగా కంగారుగా ఉంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఏంటి యమునమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు పండుతో దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏం లేదు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.